భగవద్గీత అర్జున విషాదయోగ. ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు? సంజయుడన్నాడు, వ్యూహంగా ఏర్పరచబడి ఉన్న పాండవ సేనని చూసి. అప్పుడు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుణ్ణి సమీపించి పలికాడు, ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు దృష్టద్యుమ్నుని చేత ఏర్పరచబడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఇక్కడ శూరులు, బలమైన ధనువులు కలవాళ్ళు, యుద్ధంలో భీమార్జునులతో దీటు రాగలిగిన వాళ్ళు, సాత్యకి, విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు అగువారున్నారు. దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైభ్యుడు ఉన్నారు. పరాక్రమశాలి యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులే. బ్రాహ్మణోత్తమ, మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకుల్ని మీ గుర్తు కోసం చెబుతాను. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. ఇంకా ఎందరో యుద్ధ కోవిదులై శూరులు, నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలని త్యాగం చేశారు. భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది. భీముని చేత రక్షింపబడే వీరి ఈ బలం పర్యాప్తమైనది. అన్ని ఎత్తుగడలలోనూ మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళుంటూ సదా భీమున్నే రక్షించాలి. అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురువృద్ధుడు భీష్ముడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. ఆ వెనువెంటనే శంఖాలు, భేరులు, పనవాలు, ఆనకాలు, గోముఖాలు ఒకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. అప్పుడు తెల్లటి గుర్రాలు పూంచిన గొప్ప రథంలో కూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్య శంఖాలని ఊదారు. పాంచజన్యాన్ని హృషీకేశుడు, దేవదత్తాన్ని ధనుంజయుడు, పౌండ్రం అనే మహాశంఖాన్ని భీమకర్ణుడైన వృకోధరుడు ఊదారు. కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయాన్ని, సుఘోష మణిపుష్పకాలనే వాటిని నకుల సహదేవులు ఊదారు. ఓ రాజా, గొప్ప ధనువు కలిగిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. అప్పుడు నిలబడి ఉన్న ధార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు బాణాలు వదలటానికి ధనువునెత్తి కృష్ణునితో ఈ మాట అన్నాడు. అర్జునుడన్నాడు, అచ్యుత, యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉంటుందో వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం కోరి నిలుచున్న వీరందరినీ చూడటానికి వీలుగా రెండు సేనలకి మధ్య నా రథాన్ని నిలబెట్టు. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియం కోరి యుద్ధం కోసం ఎవరెవరు ఇక్కడ సమావేశమైనారో వాళ్ళని నేను చూస్తాను. సంజయుడన్నాడు, ఇలా అర్జునుడి చేత అడగబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి భీష్మద్రోణులకి, అందరి రాజులకి ఎదురుగా రథం నిలిపి, పార్థ, సమావేశమయ్యున్న ఈ కురువుల్ని చూడు అన్నాడు. అప్పుడు అర్జునుడు తండ్రులని, తాతలని, గురువుల్ని, మేనమామల్ని, అన్నదమ్ముల్ని, కుమారులని, మనుమలని చూచాడు. ఇంకా అర్జునుడు మామలని, సజ్జనులని, రెండు సేనలలోనూ నిలబడి ఉన్న 50 మంది బంధువుల్ని సమీక్షించి అర్జునుడన్నాడు. ఎక్కువైన కరుణ ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, యుద్ధం చెయ్యగోరి సమావేశమై ఉన్న నా ఈ బంధువులను చూడగా నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నోరు ఎండిపోతుంది. నా శరీరం వణుకుతోంది. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
గాంధీవం చేతిలోంచి జారిపోతుంది. ఒళ్ళు మండుతోంది. నిల్చోవడానికి ఓపిక లేకుండా ఉన్నది. మనసు భ్రమిస్తోంది. కేశవ, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడం వల్ల ఏమి మేలు జరుగుతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను. ఓ కృష్ణ, నేను జయం కోరను, రాజ్యం కానీ సుఖాలు కానీ కోరను. గోవింద, మనకి రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ జీవించడం వల్ల కానీ ప్రయోజనం ఏమిటి? ఎవరి కోసం మనం రాజ్యాన్ని సుఖభోగాలని కోరుకుంటామో వారు ప్రాణాలని సంపదలని త్యజించి ఇక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమర్దులు, వియ్యంకులు మొదలగువారు. మధుసూదన, నేను చంపబడినప్పటికీ త్రిలోకాధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? జనార్దన, ధృతరాష్ట్ర కుమారులని చంపడం వల్ల మనకి ఏమి సంతోషం కలుగుతుంది? ఆతతాయుల్ని చంపినా మనకి పాపమే వస్తుంది. అందువల్ల బంధు సమేతులైన ధృతరాష్ట్రుల్ని చంపడం తగదు. మన వాళ్ళని చంపుకోవడం వల్ల మనం ఎలా సుఖపడగలము? లోభం చేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోయినప్పటికీ జనార్దన, కులక్షయం వల్ల ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగకూడదు? కులక్షయం వల్ల సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు యావత్తు కులం అధర్మం వైపు తిరుగుతుంది. కృష్ణ, అధర్మం వ్యాపించడంతో కుల స్త్రీలు చెడిపోతారు. వాష్ణేయ, కుల స్త్రీలు చెడిపోతే వర్ణసంకరం ఏర్పడుతుంది. సాంకర్యం వల్ల కులానికి, కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. వర్ణ సంకరానికి కారకులైన కులనాశకులు ఈ దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింపబడతాయి. జనార్దన, కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరకవాసులే అవుతారని విన్నాం. అకట రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనం ఎంత మహాపాపానికి ఒడిగడుతున్నాము. ప్రతీకారం చెయ్యక నిరాయుధుడై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో చంపినా దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది. సంజయుడన్నాడు. అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండిన మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనుస్సుని వదిలి రథం వెనుక భాగంలో కూర్చున్నాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. స్వస్తి.